అందరికి నమస్తే. ఏం జరగకూడదు అనుకున్నారో గదే జరిగింది. ఏం జరిగిందంటే అసలు ఈ టైంలో ప్రభుత్వం అసెంబ్లీ పెట్టడమే కాలెత్తి తన్నించుకోవడం అనమాట. ఎందుకంటే పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్క యూరియా కోసం లాస్ట్ 1 మంత్ నుంచి కొట్లాడుతున్నారు రైతులు. సీఎం డౌన్ డౌన్ అన్నా పట్టించుకుంటలేరు. అసలు ఇక మామూలు మాట్లాడతలేరు రైతులు. రైతులు మాట్లాడుతున్నది సీఎం మీద కోపంతో కాదు, వాళ్ళ కడుపులో మంట. ఆ మంట అట్లా మాట్లాడిస్తుంది, ప్రభుత్వం అర్థం చేసుకుంటలేదు. ప్లస్ వరదలు వచ్చి ఇంకా జనాలు కోలుకోలే ఇంకా తిండికే గవర్నమెంటో లేకపోతే ఎన్జిఓసో ఎవరైనా అక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళు పెడితే తినే బువ్వనే. అంత సమస్యతో ఉంటే అసెంబ్లీ పెడితే దాని మీద పెట్టాలి. అసలు గవర్నమెంట్కు కరెక్ట్ వ్యూహం ఉంటే అసెంబ్లీ పెట్టకూడదు. ఇందులో కూడా ఎక్స్పీరియన్స్ లేదు అనిపించుకున్నది గవర్నమెంట్. ఎవ్వరికి ఎక్స్పీరియన్స్ లేదనిపించుకున్నది. వ్యూహం ఉండాలి కదా, ఒక ప్రభుత్వానికి కూడా వ్యూహం ఉంటుంది కదా. రైట్, ఏం జరిగింది, ఏం కథ, అసలు ఈరోజు ఏం జరిగిందో మాట్లాడదాం. అంతకన్నా ముందు మేము వీడియో చేసేది మీకోసమే, మాకేమి ఏదో వస్తుందని ఏమో చేస్తామని కాదు, నిజానికి దగ్గరగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరిలాగా మేము క్యూఆర్ కోడ్ పెట్టుకొని డబ్బులు అడుగుతలేం, సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాం. కాబట్టి చూసేవాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు అసలు అసెంబ్లీ అంటేనే ధూమ్ధామ్ ఉంటుంది. అసెంబ్లీ అంటేనే ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ఈరోజు ఎందుకో గవర్నమెంట్ రెస్క్యూలో పడ్డది. యాక్చువల్గా ఈరోజు కాళేశ్వరం కోసం పెట్టి తెలుసుగా మీకు, స్పెషల్గా కాళేశ్వరం కోసమే పెట్టిర్రు. కాళేశ్వరం కోసం ఇంకా కాళేశ్వరం బిల్లు కూడా పెట్టలే. జస్ట్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినారు కాబట్టి ఆయనకు నివాళుగా అదొక్కటే ఎపిసోడ్. అసలు ఇంకా బిల్లు పెట్టలే, ఇంకా దానికి సంబంధించిన రిపోర్ట్ పెట్టలే. కమిషన్ రిపోర్ట్ ఇప్పటిదాకా అసెంబ్లీలో టేబుల్ కాలే. అసెంబ్లీ వాయిదా పడ్డది, రేపటికి వాయిదా పడ్డది. రేపు ఆదివారం అయినా సరే పెట్టినరు, రేపు ఉంటుంది. కానీ ఈరోజు ఏమైంది, ఓ పక్క బీజేపీ వాళ్ళు యూరియా వరదలు అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏకంగా కార్యాచరణకే దిగినరు, యాక్షన్లకే దిగినరు. ప్రభుత్వం అందుకే అంటున్నా కాలెత్తి తన్నించుకోవడం అంటే గిదే అని. ఈ టైంలో ఎవరైనా అసెంబ్లీ పెడతారా? పోయి జనాల్లో ఉండాలి. ఇప్పుడు అంత అత్యవసరమే ఉంది కాళేశ్వరం మీద. జనాలు ఏమన్నా మీరు అత్యవసరంగా ఈ శనివారం నాడే తేల్చాలి, ఆదివారం తేల్చాలని చెప్తున్నారా? మీరు గవర్నమెంట్ అత్యవసరంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. యూరియా కరెక్ట్ టైంకి వేయాలి. మీరు రైతు భరోసా ఇయ్యలేదు, వచ్చే నెల ఇస్తారో ఇస్తే అప్పటి వరకు రైతులు ఏనో దగ్గర ఇంట్రెస్ట్కో లేకపోతే మంగళసూత్రాలు మేము తిట్టుకుంటున్నాయి, ప్రభుత్వాన్ని తిట్టుకుంటా మంగళసూత్రాలు ఏమైనా కుదబెట్టుకొని తెచ్చుకుంటారు. కానీ యూరియా అనేది టైంకి వేయకపోతే వేసిన పంట నాశనం అవుతుంది. వరి పంట పోతుంది, మక్కలు పోతాయి, వాళ్ళ నోటికాడ బుక్క గుంజుకున్నట్టే అట్లా ఉంటుంది. కాబట్టి టైంకు యూరియా ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. కాళేశ్వరం రిపోర్ట్ మీద మీరు 6 months లోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంత అర్జెంటుగా ఎర్లీగా ఈ శనివారం నాడు ఈ ఆదివారం నాడు పెడుతున్నారంటేనే దీనిలో మీ దురుద్దేశం మీద అర్థమైతే లేదా జనాలకి? ఒకవేళ మీరు అసెంబ్లీ పెడితే పబ్లిక్ ఇష్యూస్ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? యూరియా ఇష్యూ ఇట్లా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు, ఇప్పుడు ఏం చేద్దామని పెట్టాలి మీరు. లేకపోతే వరదలు వచ్చినాయి, రేపు ఇంకా వానలు పడేటట్టున్నాయి. కామారెడ్డి తర్వాత మెదకు, నిర్మలు ఇక్కడ జనమంతా ఆగమైపోయినరు. వీళ్ళకి ఎట్లాంటి సహాయం ప్రకటించాలి, అసెంబ్లీలో డిస్కస్ చేద్దాం, దాని మీద పెట్టాలి. కానీ వీళ్ళు అసెంబ్లీ దేనికోసం పెట్టారు? కాళేశ్వరం కోసం పెట్టారు. లాస్ట్కు ఇది జరిగింది. ఇక ఇది చూసిన తర్వాత ఆగుతారా? 6 ఫీట్ల మనిషి హరీష్ రావు రోడ్డు మీద ఉరుకుతున్నాడు. ఎందుకు ఉరుకుతున్నాడు అంటే యూరియా కోసం ఉరుకుతున్నాడు, రైతుల కోసమే ఉరుకుతున్నాడు. ఆయన ఏడిపోతుండో అర్థమైందా మీకు? బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైండొచ్చు. ఇంకో సెక్రటరీ దగ్గర మొత్తం గొలుసులు గిలుసులు బారికేళ్ళు అన్నీ దుంకేసిపోతున్నారు. అగ్రికల్చర్ కమిషన్ గలవనికి పోతున్నారు వాళ్ళు. అసెంబ్లీ ముందర ధర్నా చేశారు రాజకీయ యూరియా సంచులు. ఇంకా కొత్త నినాదాలు ఉన్నాయి, కొత్త నినాదాలు. గణపతి బొప్ప మోరీ అని అంట, రైతులకు కావాలి యూరియా అని అంట. అట్లే ఉంటుంది. ఈ టైంలో ఎమ్మెల్యేలు అందరూ, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంతమంది ఒక దగ్గర కూడాలంటే, ఎమ్మెల్సీలు అందరూ రావాలంటే, లేకపోతే బీజేపీ వాళ్ళు అందరూ కూడాలంటే టైం పడుతుంది. అది కూడా ఇంటెలిజెన్స్కు సమాచారం ఉంటుంది, మీరు ఏమైనా చేయొచ్చు. కానీ అసెంబ్లీ కాడ మీరే అందరు తీసుకొచ్చి పెడితే అసెంబ్లీ కానీ మొత్తం ఉన్నాయి, సెక్రటరీ ఇన్నే ఉండే, అగ్రికల్చర్ ఆఫీస్ ఇన్నే ఉండే, మొత్తం ఇన్నే ఉండే. ఏం చేస్తారు? ముట్టడిస్తారు. అందుకే అంటున్నా, యాక్చువల్గా దీనికి వేరే సామెతలు ఉంటాయి కానీ నేను మాట్లాడతలేను. అందుకే కాలెత్తి తన్నించుకోవడం అని చెప్తున్నాను నేను. కానీ ప్రభుత్వము డిఫెన్స్లో పడ్డది.
రిపోర్టు అవన్నీ జనం చూసుకుంటారు. మీరు రిపోర్ట్ పెట్టినప్పుడు జనాలకు అంత అత్యవసరంగా రిపోర్ట్ కోసం ఏం చూస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా అత్యవసరం ఉందేమో, అందుకే వాళ్ళు రిపోర్ట్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా అత్యవసరం ఉందేమో, కాంగ్రెస్ వాళ్ళకి అయితే చాలా అత్యవసరం ఉంది. అసలు ఆదివారం నాడు కూడా అసెంబ్లీ అంట. ఆదివారం నాడు ఎందుకు అని అంటే జనమంతా ఫ్రీగా ఉంటారు, టీవీల దగ్గర ఉంటారు. ఆ రోజైతే మనం కాళేశ్వరం మీద మంచిగా మాట్లాడొచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండంట, ముఖ్యమంత్రి చెప్పిరంట. దానికోసమని ఆదివారం నాడు కూడా అసెంబ్లీ పెట్టినారు. యాక్చువల్గా మంచి ఇష్యూస్ వచ్చినాడు కూడా ఆదివారం నాడు పెట్టరు. అసలు ఇప్పుడు ఎంత పబ్లిక్ ఇష్యూస్ ఇది, యూరియా కానీ వరద కానీ, ఇది ఏంది? దీని మీద ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకున్నదా? ఏమనుకుంటుంది సర్కార్ అంటే, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ వచ్చింది, ఇదంతా బీఆర్ఎస్ల డ్రామా. బీఆర్ఎస్ల డ్రామా అని అంటారు, రైతులది డ్రామా అని అంటారు, మొత్తం తెలంగాణ ప్రజలదే డ్రామా అంటారు మీరు. అసలు మీకు ఓట్లు వేయించుకోవడమే ఒక డ్రామా, మీకు ఓట్లు వేయడమే ఒక డ్రామా లాగా అయిపోయింది. తెలంగాణ ప్రజల జీవితం ఎట్లయిపోయిందంటే ఒక డ్రామాల స్టోరీ లాగా అయిపోయింది. మనలో ఏదో చిన్నగా ఆలోచించారు కానీ ఇంత బలి చేస్తారని అనుకోవాలి ఎవరు. రైతులు కూడా ఆలోచించాలి, ఇలా చేస్తారు మీరని. మీరు రెస్పాన్సిబుల్గా దాన్ని సమస్య పరిష్కరించాలి. కానీ ఆ సమస్య పరిష్కరించకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏందో తుమ్మల నాగేశ్వరరావు మొన్న కూడా అంటే అడవులుగా మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, టైం అయిపోతే అదే వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు రైతులు, ఇంకా అయిపోతుంది, యూరియా లేదు గిరియా లేదు అనుకుంటున్నారు వీళ్ళు. అది టైం అయిపోతే అయిపోదు. ఇవాళ యూరియా వేయకపోతే మీ మీద నిరవధిక సమ్మె, నిరవధిక ధర్నా వేయాల్సి వస్తుంది రైతులు. వాళ్ళ పంటలు ఎర్రబడిపోతే, పంటలు నాశనం అయిపోతే ఏం చేస్తారు? గదే పని చేస్తారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు ముట్టడించారు సెక్రటరియట్, రేపు రైతులు రావాల్సి వస్తుందేమో మీరు ఇట్లే నెగ్లిజెన్స్ చేస్తే. ఎనీవే కరెక్ట్ టైంలో ప్రభుత్వం అసెంబ్లీ పెట్టింది. నిజంగా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అసలు ప్రభుత్వాలు ఇట్లాంటి టైంలో అసెంబ్లీలు పెట్టవు. ఏదైనా ప్రభుత్వానికి మంచి మోటివ్ ఉన్నప్పుడు, ఏదైనా 4 స్కీములు ప్రకటించినప్పుడు, ఎందుకంటే ప్రతిపక్షాలు కడిగి పడేస్తాయి కదా. ప్రతిపక్షాలు చెప్తే ఇప్పుడు ఆన్సర్ ఉందా గవర్నమెంట్కి? యూరియా మీద ఆన్సర్ ఉందా? వరదల మీద ఆన్సర్ ఉందా? వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా దాదాపు ఒక 24 అవర్స్ తర్వాత, వాతావరణ శాఖ హెచ్చరించినాక 48 అవర్స్ తర్వాత, వాన పడాక 24 అవర్స్ తర్వాత స్పందించారు వీళ్ళు గవర్నమెంట్. అప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కలెక్టర్కి ఫోన్ చేసిండు ఒక ఆయన ఎంఆర్ఓకి ఫోన్ చేసిండు. ఇక్కడ కూడా మీ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. అంటే తెలంగాణకి ఏమైనా ఆపద వస్తే వీళ్ళు ఏం చేయలేరు. తెలంగాణకు ఆపద వస్తే వీళ్ళు ఇంతే చేతులు ఎత్తేసి ఎవరి ఇంట్లో వాళ్ళు, జూబ్లీస్ ప్యాలెస్లో ఒక ఆయన కూర్చుంటాడు, అక్కడ అవుటర్ రింగ్ రోడ్ మీద ఒకటి ఏంది హిమాయత్ సాగర్ బఫర్లో కట్టిన ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దానిలో ఆయన అనుకుంటాడు, తుమ్మల నాగేశ్వరరావు వేయడమనుకుంటాడు, ఎవరికి తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి ఫ్లైట్ వేసుకుని తిరుగుతారు. నేను ఇప్పుడు వార్త ఎందుకు చేసిన అంటే, రాజగోపాల్ రెడ్డి ఒక మంచి మాట చెప్పిండు, నేను రేపటి నుంచి అసెంబ్లీకి రాను. ఎందుకు రాను అంటే, అసలు జనాలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే మన జనాల దగ్గర ఉండాలి, కానీ అసెంబ్లీ కోసం ఏం చేస్తాం, నేను రాను అన్నాడు. ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అట్లా మాట్లాడాడు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే నేను రేపటి నుంచి అసెంబ్లీకి రానంటున్నాడు. ఇంకా మీ అసెంబ్లీకి శాంక్షన్ ఏంది? మీ నిర్ణయం తప్పని తెలుస్తలేదా? గవర్నమెంట్ ఇప్పుడు పెట్టాల్సింది అసెంబ్లీ. వాళ్ళు అసెంబ్లీ పెడితే యూరియా మీదనో లేకపోతే వరదల మీదో చర్చిస్తారా? ఆ దమ్ముందా ప్రభుత్వానికి? జనం అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ అనేది జనం డబ్బులతో పెట్టుకునేది. అసెంబ్లీ అనేది వాళ్ళు తాగే ఛాయ, వాళ్ళు తాగే నీళ్లు, వాళ్ళు తినే తిండి, అక్కడికి వచ్చే సెక్యూరిటీ, మొత్తానికి ప్రభుత్వం ప్రజల డబ్బు నుంచి చెల్లిస్తే జీతాలు. ఒక్కరోజు అసెంబ్లీ పెడితే ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తే ఎన్నో డబ్బులు ఖర్చు అవుతాయి. మరి దానికి అందరికీ ప్రజల డబ్బు పెట్టి ప్రజల సమస్య మీద చర్చించకుండా ప్రభుత్వ ఏజెండానా అమలు చేసేది? అంటే మీరు బీఆర్ఎస్నో లేకపోతే ఇంకెవరినో బంధం చేయాలని అసెంబ్లీ పెడతారా? మరి యూరియా మీద ఎవరు చర్చించాలి, లేకపోతే వరదల మీద ఎవరు చర్చించాలి? తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది వీళ్ళ అసెంబ్లీ సమావేశాల మీద, వీళ్ళ వ్యవహారం మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.